ఓం నమో భగవతే శ్రీరమణాయ. 4వ ప్రకరణము సంభాషణలు. ఇందులోని 7వ ఘట్టము సమాధి. 114 పృచ్ఛకుని ప్రశ్న. తమరెప్పుడు సమాధిలోకి వెళతారు? మహర్షి: సమాధి అంటే ఏమిటండి? 115 పృచ్ఛకుడు: ఇంద్రియ చలనం నిలిపి భ్రూమధ్యంలోనో లేక ఏదో ఒక కేంద్రంలో దృష్టి నిలిపి దేహాన్ని విస్మరించి కొన్ని గంటలు నిశ్చలంగా ఉండిపోవడం. మహర్షి గారు: కొన్ని గడియలు ఉంటే నిజమైన సమాధి కాదు. ఇక్కడి పరిస్థితి అంతా వేరు. సకలేంద్రియాలు పనిచేస్తుండగానే ఎప్పుడూ సమాధిలో ఉండడం, ఇది సహజ సమాధి. 116 పృచ్ఛకుని ప్రశ్న. సహజ సమాధిలో ఉన్న వ్యక్తికి సూది పెట్టి గుచ్చితే నొప్పి తెలుస్తుందా? మహర్షి గారి సమాధానం: బాధలన్నీ మనసుకు తెలుస్తాయి. ప్రతివారి వలె సహజ సమాధిలో ఉన్న వ్యక్తికి కూడా నొప్పి తెలుస్తుంది. అయితే జ్ఞాని యొక్క మనస్సు ఎప్పుడూ ఆనందంలో మునిగి ఉంటుంది. అందుచేత బాధలు కలలో జరిగినట్టుగా తేలిపోతాయి. ఈ సంగతిని ప్రేయసి ప్రియుడు కథతో పోల్చవచ్చు. వీరిద్దరినీ ఎన్ని ఘోర యాతనలకు గురిచేసినా వాటిని లక్ష్య పెట్టకుండా వాళ్లు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఆనందంలో ఉండిపోతారు. 117 పృచ్ఛకుడు: స్వామి, కొందరు నిర్వికల్ప సమాధిలో చాలా కాలం ఉంటారని అంటారే, అప్పుడు ఆహారాదులు ఉపయోగిస్తారా? మహర్షి గారు: అదెట్లా? నీవు నిద్రపోతున్నప్పుడు ఆహారం తీసుకుంటున్నావా? 118 పృచ్ఛకుడు: లేదు. అయితే నిర్వికల్ప సమాధిలో మనసు ఉందంటారా, లేదంటారా? మహర్షి గారు: ఆహా, లేకేమి? నిద్రలో ఉన్నదే అప్పుడు ఉంది. చూడండి, ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు తలుపులు బిగించి హాలులో పడుకుంటాం. అది సమాధే. భలే సమాధి. మనస్సు ఉందో లేదో ఎవరు చూశారు? 119 పృచ్ఛకుని ప్రశ్న. సమాధి అంటే ఏమిటి? మహర్షి గారు: యోగంలో శరీరాన్ని మరచి ఉండడమే సమాధి. సమాధులు అనేక రకాలు. అయితే నేను చెబుతున్న సమాధి ప్రత్యేకమైంది. దీన్ని సహజ సమాధి అంటారు. నీవు సమస్త కార్యాలు చేస్తున్నప్పటికీ శాంతితో నిలకడ కలిగి ఉంటావు. అంతరాత్మ ప్రేరితుడవై చరిస్తున్నావని గుర్తించగలుగుతావు. అందువల్ల ఏమి చేస్తున్నా తలుస్తున్నా అవి నిన్ను అంటవు. నీకు చింతలుండవు, బాధ్యత లేదు. ప్రతి పని వేరయ్యున్నా ఒక వస్తువు చేత జరపబడుతుంది. ఆ గొప్ప వస్తువుతో నీవు ఏకమై ఉంటావు. 5-6 సంవత్సరాల బాలుడు సంతోషంతో వచ్చి ఒక పండు భగవాన్ చేతిలో పెట్టాడు. ప్రసన్న వదనంతో భగవాన్, చూడండి, ఈ బాలుడు ఎంత సంతోషంగా ఈ పండు అర్పించాడో. ఈ పసివానిలో ఈ త్యాగం ఎక్కడిది? ప్రతి బహుమానము నిజానికి స్వార్థత్యాగమే. ఇదే నిష్కామ కర్మ. ఇదే నిజమైన సన్యాసం. ఇట్లా ఇవ్వడం అనే గుణాన్ని మనం వృద్ధిపరచుకుంటే చాలు. మనస్ఫూర్తిగా ఇవ్వడం ఇచ్చినవానికి పుచ్చుకున్నవానికి ఆనందంగా ఉంటుంది. ఇట్లాగే దొంగతనం కూడా. దొంగ దొంగిలించబడినవాడు దుఃఖపడతాడు. నాది అనేది అర్పించడం చిత్తశుద్ధి ఇస్తుంది. నేనును అర్పించడం జ్ఞానాన్ని ఇస్తుంది అన్నారు. 8 ధ్యానం. 120 పృచ్ఛకుని ప్రశ్న. 2 కనుబొమ్మల మధ్యలో దృష్టి నిలిపి ధ్యానం చేయమని కొందరంటున్నారు. మీరేమంటారు? మహర్షి గారి సమాధానం: నేను ఉన్నాను అని ప్రతి వారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటూనే నేనుపై దృష్టిని కేంద్రీకరించక అన్యంగా ఉన్న వాటిపై ధ్యానం చేయాలని చూస్తారు. 2 కనుబొమ్మల మధ్య చూస్తే ఏమవుతుంది? భగవంతుడు అక్కడే ఉన్నాడని అన్నట్లవుతుంది. అయితే ఇట్టి సాధనల వల్ల ఏకాగ్రత కుదురుతుంది. మనస్సును దృఢపరిచి అంతర్ముఖపరచవచ్చు. ప్రత్యక్ష మార్గమేమంటే నేను పైన దృష్టి నిలిపి నేనెవడను అని నిరంతరం ప్రశ్నించుకోవాలి. 121 పృచ్ఛకుని ప్రశ్న. ధ్యాన సమయంలో కళ్ళు మూసుకోవడం మంచిదా? మహర్షి గారు: కళ్ళు మూసుకోవడం తెరవడం ముఖ్యం కాదు. కండ్లు చూసేవి కాదు. కండ్ల ద్వారా చూసే వారొకరున్నారు. ఆ చూసేవాడిని పట్టుకుని లోపలికి తిప్పాలి. అప్పుడు ఆత్మదర్శనం అవుతుంది. 122 పృచ్ఛకుడు. భృకుటి మధ్యమా, నాసికాగ్రమా, ఏ స్థానంపైన ధ్యానం చేయాలి? మహర్షి గారు: ఎదురు రొమ్ముకు కుడివైపున చూపిస్తూ హృదయం పైన ధ్యానం చేయడం సర్వోత్కృష్టం.
ఇక్కడ ఆత్మ సాక్షాత్తు అహం అహం అని స్పందిస్తుంది. ఇతర కేంద్రాలపైన ధ్యానం చేస్తే ఒక రకమైన వేడి జనిస్తుంది. అందుచేత ఆహార నియమాలు, మరెన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. హృదయం సహజ శీతలం, అది వేడిలేని వెలుగు. 123 పృచ్ఛకుని ప్రశ్న. ధ్యానమన్నా ఏమి? మహర్షిగారు, ఏదో ఒక విషయాన్ని ఏకచింతన చెయ్యడాన్ని సామాన్యంగా ధ్యానమంటారు. ఆత్మానుసంధానాన్ని నిధిధ్యాసమంటారు. ఆత్మలబ్ధి అయిన వరకు త్రిపుటి ఉండనే ఉంటుంది. సాధకునకు ధ్యాన నిధి ధ్యాసలు రెండూ సమమే. అవి త్రిపుటియుతాలై భక్తి పర్యాయాలు కనుక. 124 పృచ్ఛకుడు. ధ్యానం చేయడం ఎలాగా? మహర్షిగారు, నీవెంచుకున్న దైవాన్ని చింతన చెయ్యి. ఒకే తలంపు ప్రధానంగా స్థిరపడితే ఇతర ఆలోచనలు తొలగిపోయి చివరికవి నష్టమవుతవి. నానాత్వమున్నంతవరకు చెడు తలంపులు ఉంటాయి. ప్రేమ పదం అత్యంత ప్రబలమైతేనే మంచి తలంపులు సమకూడుతాయి. కాబట్టి ఒకే తలంపును పూను. ధ్యానం ఉత్తమమైన అభ్యాసం. కొంతసేపు ఆగి మరలా భగవాన్, ధ్యానం ఒక పోరు. ధ్యానం మొదలెడుగానే ఇతర ఆలోచనలు గుమిగూడి కమ్ముకుంటాయి. బలం పుంజుకుని నీవు ప్రత్యేక ఆలంబనగా ఎన్నుకొన్న తలంపును ముంచివేయ యత్నిస్తాయి. నీవు ప్రత్యేక ఆలంబనగా ఎన్నుకున్న తలంపును ముంచివేయ యత్నిస్తాయి. నీ ఆలంబనం క్రమంగా మరలా మరలా అభ్యసించటం వల్ల దృఢపడవలే. ఆ పైన ఇతర ఆలోచనలు పరారి చిత్తగిస్తాయి. ధ్యాన సమయంలో ఈ హోరాహోరీ పోరు తప్పదు. ప్రతివాడు దుఃఖ నివృత్తిని కోరతాడు. దానికి మనశ్శాంతి కావలే. అంటే వివిధాలైన ఆలోచనల వల్ల కలిగే విక్షేపం ఉండరాదు. ధ్యానమొక్క దానివల్లనే మనశ్శాంతి సాధ్యమవుతుంది. 125 పృచ్ఛకుడు. సుప్రసిద్ధ రమణ భక్తుడు యోగి రామయ్య మహర్షి సన్నిధిలో 3-4 గంటలు సమాధిలో గడిపేవాడు. ఒకనాడు ధ్యానాన్ని గురించి మహర్షిని వివరింపగోరాడు. మహర్షిగారు, ఒకరు చనిపోతే వానికి చిదిపేర్చి దేహాన్ని దానిపై పడుకోబెట్టి చితికగ్గి ముట్టిస్తారు. మొదట చర్మము, తరువాత కండరాలు, ఆ వెనుక ఎముకలు సర్వమూ కాలి భస్మమవుతుంది. ఆ మీద ఉన్నదేది? మనస్సు. దేహంలోనున్న మనస్సులెన్ని? 1-2 అని ప్రశ్న. రెండైతే ప్రతి వాడు నే నంటాడే కాని మేము అనడగే. కాబట్టి ఉన్నది ఒక్క మనస్సే. దాని పుట్టువెక్కడా? దాని స్వరూపమేమి? ఇది విచారిస్తూ పోతే ఆ మనస్సు లయమైపోతుంది. ఆ తర్వాత మిగులునదే నేను. నేనెవరు? ఇది తర్వాతి ప్రశ్న. నేను కేవలం ఆత్మను. ఇది ధ్యానము. నేనట్లే అభ్యసిస్తాను. ఈ పద్ధతిలో దేహవాసన నశిస్తుంది. అహంత అదృశ్యమవుతుంది. ఆత్మయే వెలుగుతుంది. మనోలయానికి యోగారుడులతోటి సంగమము ఒక మార్గము. వారు సమాధిలో పూర్ణప్రజ్ఞులు. వారికి అలవోకగా సహజంగా శాశ్వతంగా ఆత్మానుభవం కలిగి ఉంటుంది. వారితో కలిసి మెలుగుతూ సహానుభవ సంపర్కాలు పెంచితే వారి వలన సమాధి స్థితిని క్రమంగా అలవర్చుకోవచ్చు. 126 పృచ్ఛకుడు. విచారం కన్నా ధ్యానం మేలు కదా? మహర్షిగారు, ధ్యానం మానసిక రూపకల్పనను అపేక్షిస్తుంది. విచారం సత్యానికై. మొదటిది విషయికము, రెండవది ఆత్మ ప్రత్యేకము. 127 పృచ్ఛకుని ప్రశ్న. ధ్యానానికి విచారణకు భేదమేమిటి? మహర్షిగారి జవాబు. అహంతో చేసేది ధ్యానం, అంటే మనస్సుతో ధ్యానం చేస్తాం. విచారణ అహం లేక మనస్సు ఎక్కడ పుడుతున్నదో చూడడం. రెండింటికి ఎంతో వ్యత్యాసం ఉంది. ధ్యానానికి ధ్యానం చేసేవాడు విషయమూ ఉండాలి. ఇది చుట్టుదారి. అహం లేక నేను ఎక్కడ పుడుతున్నదో చూడాలి. ఇదే నిజమైన విచారణ. ఇది సూటిదారి. 128 పృచ్ఛకుని ప్రశ్న. మౌనమంటే ఏమిటి? మహర్షిగారి జవాబు. మౌనమంటే మాట్లాడకుండా ఉండడం కాదు. ఎక్కడి నుండి ఆలోచన, మాట పుడుతున్నదో అదే మౌనం. సంకల్పరహితమైన ధ్యానం. ఇదే నిజమైన భాషణ. మాట నిరంతరం మౌన భాషణను నిరోధిస్తుంది. గంటల కొలది ఉపన్యాసాలు వ్యక్తులను రవ్వంత కూడా అభివృద్ధి చేయకపోవచ్చు. మౌనం అలా కాక సమస్త మానవాళిని అభివృద్ధిపరుస్తుంది. సదా ఆత్మచింతనమే మౌనం.
9. ప్రాణాయామం. 129 పృచ్ఛకుని ప్రశ్న. ప్రాణాయామం మంచిదేనా? మహర్షిగారు: ప్రాణము, మనస్సు ఒకచోట నుండి పుట్టుకొస్తున్నాయి. అదే ఆత్మ. అందుచేత ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేక మనస్సు తలంపులు ఎక్కడ నుండి పుట్టుకువస్తున్నాయో గమనిస్తూ ఉంటే ఆత్మదర్శనమవుతుంది. ఈ రెండింటిలో ఏ ఒక్కదాన్ని అనుష్ఠించినా చాలు. మనస్సును పరిశీలిస్తూ ఉంటే ఒకనాటికి తలంపులన్నీ ఆగిపోతాయి. అప్పుడు పూర్ణ శాంతి లభిస్తుంది. అది నీ స్వరూపమే. జనక మహారాజు ఇట్లా అన్నాడు: ఇప్పుడు నేను దొంగను అనగా మనస్సును పట్టుకున్నాను. ఇతడే నా నిజమైన నేనును దొంగిలించాడు. ఇప్పుడు ఇతనిని వధించి తీరతాను. మనం తలంపులకు చోటిచ్చామంటే ఆత్మను పోగొట్టుకున్న వారమవుతున్నాం. మనం పరిశీలించినంతవరకే మనస్సు యొక్క బడాయి. పరిశీలించామా అదృశ్యమవుతుంది, ఆత్మ దర్శనమవుతుంది. 130 పృచ్ఛకుని ప్రశ్న. నేను ప్రాణాయామం చేసేదా? అందువల్ల ఉపయోగముంటుందంటారా? మహర్షిగారు: మనోనిగ్రహానికి ప్రాణాయామము ఉపకరిస్తుంది. కాని ప్రాణాయామ మాత్రంలో ఆగకూడదు. దాని పైవి ప్రత్యాహార, ధారణ, సమాధులను కూడా అభ్యసించవలే. అప్పటికి గాని పూర్ణ ప్రయోజనం సిద్ధించదు. 131 పృచ్ఛకుని ప్రశ్న. మరి ప్రాణాయామమెందుకు? మహర్షిగారి జవాబు: తలంపులను సూటిగా అరికట్టలేని వారికి ప్రాణాయామం విధించారు. అది రథాలకు కళ్ళెం వంటిది. కాని అక్కడే ఆగక ముందు చెప్పినట్లు ప్రత్యాహారాదులను కూడా నిర్వహించవలే. ధ్యానం ఫలించిన తరువాత ప్రాణాయామం లేకున్నా మనస్సు అధీనంలోనికి వస్తుంది. ఆసనాలు ప్రాణాయామానికి, ప్రాణాయామం ధ్యానానికి సాయం చేస్తాయి. ఫలితం మనశ్శాంతి, హఠయోగ ప్రయోజనం ఇదే. ధ్యానం సుప్రతిష్ఠితమైన తర్వాత దానిని వదులుదామన్నా వీలుకాదు. నీవు ఆటలో ఉన్నా, ఉత్సవాలలో ఉన్నా, పని చేసుకుంటున్నా అది నీ యత్నం లేకనే సాగిపోతుంది. అది నిద్రలోనూ ఆగదు. అది నీ సహజ స్వభావం అయ్యేంత లోతుగా వ్రేళ్లుదన్నవలే. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.